ఆందోళన పడుతూ ఉంటాం, గాబరా పడుతూ ఉంటాం. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విషయాన్ని బట్టి, ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మనం ఆందోళన పడుతూ ఉంటాం. అంటే తెలియకుండా మనం కంగారు పడతాం. అంటే గుండె కొట్టుకోవాల్సిన దానికంటే కొద్ది వేగంగా కొట్టుకుంటుంది. కొద్ది పరిస్థితి మనకి అంటే మన చేతిలో ఉండదు బిడ్డలారా, అట్లా అవుతూ ఉంటాం. ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి చెప్తున్న మాట ఏంటంటే, బస్సు ఎక్కి కూర్చుంటాం. బస్సు ఎక్కిన తర్వాత మన ప్రయాణం ఉంది, ముందు ఏ ఆపద ఉందో అని మనం కంగారు పడటం మన పని. అది మన పని కాదు, అది చూసుకునేది డ్రైవర్ కదా. ఆ పని అయింది, మనం హ్యాపీగా కూర్చొని ప్రశాంతంగా వెళ్ళవలసిందే. నీకు కేటాయించిన సీట్లో కూర్చొని ప్రశాంతంగా వెళ్తే చాలు. ఆ గాబరా పడవలసింది, అది చూసుకోవాల్సింది ఎవరు అంటే డ్రైవరు. ముందు వచ్చే ఆపదో లేకపోతే ముందు వచ్చే పరిస్థితో అది చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నీది కాదు, కూర్చున్న నీది కాదు, మరి ఎవరిది? డ్రైవర్ది కదా. బట్ ఆ మాట ద్వారా దేవుడు నాతో నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఆత్మీయ ప్రయాణంలో డ్రైవర్ నీ యేసయ్య. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు కంగారు పడాలా? నువ్వు ప్రశాంతంగా కూర్చో, ఆయన తీసుకెళ్తాడు. నువ్వే స్థానానికి అయితే చేరుకోవాలో ఆ స్థానానికి, ఆ ఆశీర్వాదానికి ప్రభువు తీసుకెళ్ళి నేను అక్కడ దించుతాడు. నువ్వు కంగారు పడక.